నమస్కారం. న్యూస్ 9 తెలుగు నేటి ప్రత్యేక కథనానికి స్వాగతం. మన తెలంగాణ మట్టి వాసన, మన గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన గుస్సాడి నృత్యం ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి పరాయి రాష్ట్రాల్లోనూ మారుమోగుతుంది. అడవుల నుంచి బయలుదేరిన ఈ తప్పెటల చప్పుడు చెన్నై మహానగరాన్ని ఉర్రూతలూగించింది. తమిళ సాంప్రదాయాల నడుమ మన తెలంగాణ జానపదం చైత్రయాత్ర చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని చెన్నైలో ఉన్న ప్రముఖ దక్షిణ చిత్ర హెరిటేజ్ మ్యూజియం వేదికగా జరిగిన మార్గలి విలేజ్ ఫెస్టివల్లో మన రాష్ట్ర కళాకారులు మెరిశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దూబర్పేట గ్రామానికి చెందిన సకల కళా బృందం తమ అద్భుత ప్రదర్శనతో అక్కడి ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. తమిళ మాసం మార్గాలి డిసెంబర్ టు జనవరి అంటేనే భక్తి, శక్తి, సంస్కృతుల కలయిక. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలోని గ్రామీణ జీవన శైలిని, కళలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ ఉత్సవంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే అన్నిటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం మన గుస్సాడి నృత్యం. సకల కళా సంఘం కార్యదర్శి మరియు ప్రముఖ కళాకారుడు కాత్లే ఆనందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన కేవలం వేదికపైకే పరిమితం కాలేదు. గుమ్మెల చప్పుడు, తప్పెట్ల హోరు వింటుంటే అక్కడ ఉన్న విదేశీ పర్యాటకులు సైతం తన్మయత్వంతో ఊగిపోయారు. భాష తెలియకపోయినా, భావం అర్థం కాకపోయినా మన గుస్సాడి లయకు తగ్గట్టుగా వారు అడుగులు వేయడం ఈ ప్రోగ్రాంకే హైలైట్ గా నిలిచింది. మన కళాకారుల ప్రతిభకు గుర్తింపుగా మ్యూజియం డైరెక్టర్ శరత్ వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. తెలంగాణ గిరిజన సంస్కృతిని భారతీయ జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఈ బృందంలో తిరుపతి మాలిక్, రాము, జుగదిరావు, నాగేష్, సంజీవ్, పరశురాం, విశ్వనాథ్, సందీప్, గంగారాం, వినోద్ వంటి యువ కళాకారులు తమ సత్తా చాటారు. చూసారుగా మన సంస్కృతికి ఉన్న పవర్ ఏంటో. ఎక్కడో ఆదిలాబాద్ మారుమూల గ్రామం నుంచి వెళ్లి చెన్నై లాంటి మెట్రో సిటీలో మన జానపద జెండాను ఎగరవేసిన ఈ కళాకారులకు మనమందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వారి అడుగుల్లో ఉన్న ఆ వేగం, వారి వాయిద్యాల్లో ఉన్న ఆ పట్టు గిరిజన కళ జీవ కళను చాటి చెబుతున్నాయి. మరి ఇలాంటి విజయాలు మన తెలంగాణ కళాకారులు సాధించాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ 9 టీవీ తెలుగు.